మేము చీరాల నుంచి వస్తున్నాం సార్. మాది అంజనా హ్యాండ్లూమ్స్. మేము వీవర్స్ కుప్పడం పట్టు శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇక్కడ స్టాల్ నెంబర్ 58 ఇచ్చారు మాకు. ఎలిప్ నుంచి మేము ఎలిప్ కార్డ్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. అయితే కోఆపరేషన్ అయితే చాలా బాగుంది. మేమంతా వీవర్స్ కాబట్టి ఇవన్నీ మేము తయారు చేస్తాం సార్. హ్యాండ్లూమ్ ఇదంతా. ఇవి కుప్పడం పట్టు శారీస్ వస్తాయి సార్. పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది, రిచ్ పళ్ళు వస్తుంది. బాడీ అంతా ఇట్లా చెక్స్ వచ్చి బుటా వస్తుందండి. బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది, 10 ఇంచెస్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సార్, కంచి బోర్డర్ వస్తుంది. ఇవన్నీ మేము ఓన్ వీవింగ్ సార్. కుప్పడం పట్టు శారీస్ ఇవన్నీ మా దగ్గర. ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి సార్. ఎప్పటి నుండి ఈ శారీ సంబంధించి తయారు చేస్తారు? 8 ఇయర్స్ నుంచి సార్. 8 ఇయర్స్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కడ్డీ బోర్డర్ అంటారు సార్. పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది. బాడీ అంతా సిల్వర్ జరీ గోల్డ్ జరీతో డాట్స్ బుట్ట అలాగ వస్తుంది. బోర్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వస్తుంది సార్. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ టైమే పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ముందు పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నాను. మా మేడం గారు కోఆపరేట్ చేస్తే ఇక్కడికి వచ్చాను సార్. చాలా బాగుంది. ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ బోర్డర్ వస్తుంది సార్. ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి అన్ని రకాల శారీకి సంబంధించి కూడా తయారు చేస్తారు? హ్యాండ్లూమ్ బేస్డ్, అన్ని హ్యాండ్లూమ్ బేస్డ్ వస్తుంది సార్. హ్యాండ్లూమ్స్? హ్యాండ్లూమ్ అంతా హ్యాండ్లూమే సార్. మాది వీవర్ సార్ మేమంతా. ఇట్లా పళ్ళు వచ్చేసి రిచ్ వస్తుంది. బాడీ అంతా ఇలా బుట్టా వస్తుంది, గోల్డ్ జరీ వస్తుంది, సిల్వర్ జరీ వస్తుంది. బోర్డర్ వచ్చేసి పోచంపల్లి బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో పోచంపల్లి బోర్డర్ వస్తుంది. చాలా మంది కూడా వస్తున్నారు కదా, విజిట్ చేస్తున్నారు, అన్ని కూడా చూస్తున్నారు. ఏం చెప్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. క్వాలిటీ బాగుంది అంటున్నారు. కలర్స్ కాంబినేషన్ బాగుంది అంటున్నారు మెయిన్ సార్. మేము కలర్ కాంబినేషన్ చూసి కలర్ బాగా చేస్తున్నాం కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అంటున్నారు. ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ సార్. ఇట్లా నిజాం బోర్డర్ వస్తుంది, చిన్న బోర్డర్. ఇదంతా బాడీ వస్తుంది. 2.5 మీటర్ టాప్ వస్తుంది సార్. ఇది వచ్చేసి చున్నీ వస్తుంది, 2.5 వస్తుంది. బాటమ్ వచ్చేసి 2 మీటర్స్ వస్తుంది. ఇదంతా మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ సార్. మార్కెటింగ్ ఎంత కూడా ఎలా అనిపిస్తుంది మీకు? ఓకేనా ఇది? ఓకే సార్, బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది సార్ ఎగ్జిబిషన్. మహిళలు ప్రతి అంశాలు, ప్రతి రంగంలో కూడా ముందంజలో ఉంటున్నారు. ఆఖరికి ఇటువంటి బిజినెస్లు, చిన్న తరహా బిజినెస్లు తయారు చేసి చాలా మంది కూడా బాసటగా నిలుస్తున్నారు. ఏం చెప్తారా? అందరూ వచ్చి ముందుకు రావాలి సార్. మహిళలు అందరూ ముందుకు వస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. కానీ భయపడుతుంటారు. ఎంకరేజ్మెంట్ ఉంటే అందరు బాగా చేయగలరు సార్. వాళ్ళ ఆ ఇది ఉంది మహిళలకి. ఎంకరేజ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు. ప్రభుత్వాలు మేము ఎంకరేజ్ చేస్తున్నాం, మహిళలకి సాధిస్తున్నారు, ప్రతి రంగంలో ముందంజలో ఉన్నాం, ప్రభుత్వం సహకరిస్తుంది అంటున్నారు. అది వాస్తవానికి అది రియాలిటీలో సాధ్యమవుతుందా? కొంతవరకు సాధ్యం అవుతుంది, కానీ మన కృషి కూడా ఉండాలి సార్. గవర్నమెంటే అన్ని చూసుకుంటుందంటే అవు సార్. మనం చేస్తా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయమంటే చేస్తారు, కానీ వాళ్ళే వచ్చి అన్ని చేసి ఏమంటే కుదరదు సార్. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. మనం అడుగు తీసి ముందు వేస్తే అప్పుడు సహకారాలు వస్తాయి. వాళ్ళు హెల్ప్ చేస్తారు, అంతేగాని వాళ్ళే మన ఇంటికి వచ్చి మనం చేయాలంటే అది ఇంపాసిబుల్ సార్. అంటే చాలా పరిశ్రమ ఏదైతే ఇటువంటి హ్యాండ్లూమ్స్ కావచ్చు, అలాగే ప్రకృతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చాలా ఐటమ్స్ సహజ వనరులతో తయారు చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మహిళలు ఎక్కువ కూడా ఉంటున్నారు వీటికి. సో చాలా రంగాల్లో ముందు వస్తున్నారు కాబట్టి భావితరాలకి ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఇంకా చాలా అంటే అందరూ జాబ్స్, ఎడ్యుకేషన్ చేసేసి జాబ్స్ రావాలంటే అవ్వదు సార్. ఇన్నోవేషన్ చేయాలి, అందరు బిజినెస్ చేసి వాళ్ళకి ఇంకా కొంతమందికి ఎంపవర్మెంట్ కల్పిస్తే బాగుంటుంది సార్. అంతేగాని మేము ఎడ్యుకేషన్ చేసాం కదా, జాబ్ చేసుకొని సెటిల్ అయిపోతామంటే అది అంతా అయిపోతుంది సార్. వాళ్ళు బిజినెస్ పెట్టాలి, ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే అప్పుడు మొత్తం పవర్టీ అంతా పోతుంది సార్. పోతుంది. అంటే ఇటువంటి ఆలోచనతో గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుంది. సో మీరేం చెప్పదలుచుకోండి చివరిగా ఈ స్టాల్స్ గురించి, మీ ఐటమ్స్ గురించి? మేమైతే హ్యాండ్లూమ్ సార్. ఇది మామూలుగా అయితే ఇదివరకు జనరేషన్లో హ్యాండ్లూమ్ ఉండేది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యేళ్ళకి ఇది తగ్గిపోయింది. ఎందుకంటే దీంట్లో శాలరీ సాఫ్ట్వేర్స్ లక్షల శాలరీ వస్తుందని అందరూ అటు వెళ్ళిపోతున్నారు సార్. అందుకే దీనికి రేటు పెరిగిపోతుంది, కొనే వాళ్ళకి రేటు పెరిగిపోతుంది. ఇంత కాస్ట్ అంటున్నారు. కానీ గవర్నమెంట్ కూడా కొంచెం సబ్సిడీస్ ఇస్తే వీవర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాకు కూడా చేయాలని ఎంకరేజ్మెంట్ వస్తుంది సార్. ఎలా ఉంటాయి రేట్లు కావచ్చు ఇవన్నీ కూడా? వ్యూవర్స్ అంటే వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటంటే ఈ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కాబట్టి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది సార్. రోజు రోజుకి పట్టు రేటు, జరీ రేటు అన్నీ పెరిగిపోతున్నాయి. దానివల్ల శారీ కాస్ట్ పెరిగిపోతుంది. కొంతమందికి తెలియదు ఇవేంటి ఇంత కాస్ట్ ఉన్నాయి అంటారు, కానీ వీవర్స్ కష్టం వాళ్ళకి తెలియదు. అట్లా ఉంటుంది సార్. తెలిసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా వీటిలో ఉండే కంఫర్ట్ ఉంటుంది సార్. మెయిన్ హ్యాండ్లూమ్ అంటేనే కంఫర్ట్. అది వాడిన వాళ్ళకి ఆ కంఫర్ట్ తెలుస్తుంది, వాళ్ళు బాగా పర్చేజ్ చేస్తున్నారు సార్. తెలియని వాళ్ళకి ఇంత కాస్ట్ అంటున్నారు. లైట్ వెయిట్ ఉంది,
పల్చగా ఉంది క్లాత్ అంటున్నారు, కానీ హ్యాండ్లూమ్ అంటేనే అట్లా ఉంటుంది సార్. ఇటువంటి ఎక్స్పో అంటే ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల వద్దకి మీరు తయారు చేసిన డైరెక్ట్ ప్రజలు అంటే ఎవరైతే కొనుక్కుదారులు ఉంటారో వారికి చేరువ అవుతుంది. సో మంచి ప్లాట్ఫామ్ గా అవుతుంది అనుకోవచ్చా, ప్రభుత్వాలు కల్పించడం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? మా ప్రోడక్ట్ గురించి జనాలకు తెలుస్తుంది, ఏం ప్రోడక్ట్ ఉంది ఎవరి దగ్గర ఉందని. ఇట్లాగే మేము బ్యానర్ పెట్టుకున్నాము అంజనా హ్యాండ్లూమ్స్ అని. ఎవరికైనా కావాలన్నా కానీ ఫొటోస్ కూడా షేర్ చేస్తామని చెప్తున్నాం వచ్చిన వాళ్ళకి. మా విజిటింగ్ కార్డు ఇస్తున్నాము. మాది క్వాలిటీ ప్రూఫ్ కోసం జెడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు క్వాలిటీ ప్రూఫ్ కోసం జెడ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది, అది కూడా చెప్తున్నాము. కొంతమందికి తెలియట్లేదు, అదేంటో కూడా తెలియట్లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇట్లాంటి స్టాల్స్లో 4-5 పార్టిసిపేట్ చేస్తే జనాలకు కూడా మా హ్యాండ్లూమ్స్ గురించి పబ్లిసిటీ అవుతుంది.